సొలొమోను మందిరాన్ని నిర్మించిన తరువాత నిలవబడి మరియు మోకరించి చేతులపైకెత్తి ప్రార్థించిన వెంటనే మందిరము దేవుని మహిమతో నిండుకున్నది. ఎజ్రా సాష్టాంగపడి కన్నీటితో ప్రార్థించగా పాపాలకు క్షమాపణ దొరికింది. ప్రతి క్రైస్తవుడు ఇవి శరీర సంబంధమైన సాధకములుగా మరియు ఆత్మ సంబంధమైన ఆసనాలుగా పరిగణించగలిగితే నిలవబడి చేతులపైకెత్తి ప్రార్థన చేయడం, మోకాళ్ళలోని చేతులపైకెత్తి ప్రార్థన చేయడం, సాష్టాంగపడి ప్రార్థన చేయడం, నోటుతో మరేదీ ఉచ్చరించకుండా స్తుతి మరియు కన్నీటి ప్రార్థన చేయడం అనేవి శక్తివంతమైన ఆసనాలని ఈ విధంగా రుజువవుతూ ఉంది. వారి ఆసనాలను వేసి మోసే, అహరోను, హూరులు ఇజ్రాయేలుకు గొప్ప విజయం తీసుకొచ్చారు. ఈ ఆసనాలు దానియేలు వేసి సింహపు నోళ్లను మోయించాడు. ఈ శక్తివంతమైన ఆసనం ఏలియా వేసి కరువులో సహితం కారుమబ్బులతో కూడిన వర్షాన్ని కురిపించాడు. ఈ ఆసనాలు నీ గురించి, నా గురించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య వేసి ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చారు. ఈ ఆసనాలు అపోస్తలులు, శిష్యులు, ఎందరో భక్తులు వేసి భూలోకాన్ని తలకిందులుగా చేశారు. మరి నీవు ఏ ఆసనం వేస్తున్నావు ప్రియ క్రైస్తవుడా? ఇంతకీ నీవు వేస్తున్న ఆసనాలు వాక్యానుసారమైనవేనా?